సమయంలో ఈ శుభదినంలో ఉదయకాలపు వేళలో దేవునితో కలిసి దేవుని బిడ్డలతో కలిసి సహవాసం చేయటానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని ధన్యతను దేవుడు అనుగ్రహింపజేశాడు. ఈ దినమకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగములో నుండి కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 6 వచనాలను మనం ధ్యానించాలి. మొదటి వచనంలో మనం చదివితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. 4వ వచనం, దుష్టులు అలాగు నుండక, గాలికి చెదరగొట్టు కొట్టువలే నుండురు. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమ, ఈ కీర్తనల గ్రంథం మనకు చాలా పరిచయమైనటువంటి గ్రంథం. ఎప్పుడో మన చిన్నప్పుడే బాల్యంలోనే సండే స్కూల్లోనే ఈ మొదటి కీర్తన మనం కంటత చేసి ఉండవచ్చు. కీర్తనల గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి. మొదటి కీర్తన ధన్యతతో ప్రారంభమవుతుంది. ఆఖరి 150వ కీర్తన స్తుతితో ముగించబడుతూ ఉంది. ఈ 150 కీర్తనలు చాలా మంది భక్తులు, దావీదు, ఆసాబు, కోరాహు, అలాగే సొలొమోను, మోషే, ఏతాము, అనేక మంది భక్తులు ఈ 150 కీర్తనలు రాశారు. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం చాలా పెద్ద గ్రంథం అని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. చక్కటి కీర్తన గ్రంథంలో స్తుతి ఉంది, ఆరాధన ఉంది, దేవుణ్ణి మహిమపరిచే విధానం కనపడుతూ ఉంది. అన్ని విధాలుగా కీర్తన గ్రంథంలో మనకు అన్ని విధానాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దుష్టుల ఆలోచన చొప్పున మొదటి కీర్తనలో మనం చదువుతూ ఉన్నటువంటి మాట, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక అనే మాట మనం చదువుతూ ఉన్నప్పుడు, ఎందుకో మరి భక్తులు, పండితులు ఈ కీర్తనను మొదట్లోనే ప్రారంభించారు, మొదట్లోనే వ్రాయించారు, మొదట్లోనే వేయించారు. ఇందులో 6 వచనాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో 6 వచనాలు ఉన్నాయి. ఈ 6 వచనాలను 2 భాగాలుగా విభాగం చేస్తే, మొదటి వచనం నుండి 3 వచనాల వరకు నీతిమంతుల మార్గం కనపడుతూ ఉంది. 4 నుండి 6 వచనాలు 2వ భాగంగా చేస్తూ ఉన్నప్పుడు, 2 భాగాలుగా చేస్తూ ఉన్నప్పుడు దుష్టుల మార్గం కనపడుతూ ఉంది. 4 నుండి 6 వచనాలు దుష్టుల మార్గం, మొదటి మార్గం నీతిమంతుల మార్గం, మొదటి 3 వచనాలు. దుష్టుల మార్గం 4 నుండి 6 వచనాల వరకు కనపడుతూ ఉంది. చాలా విశేషమైనటువంటి సంగతులు ఈ కీర్తన గ్రంథంలో మొదటి కీర్తనలో మనం చదువుతూ ఉన్నాం. చాలా చక్కటి మాటలు ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఇందులో కొన్ని విషయాలను ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చక్కటి సంగతులను దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవి మన జీవితాలకు ఎంతో దగ్గర సంబంధం కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. గమనించండి, మొదటిది దుష్టుల ఆలోచన చొప్పున నడవక. మొదటిది నడవకూడదు, నిలవకూడదు, కూర్చుండకూడదు. 3 విషయాలు. నడవకూడదు, నిలవకూడదు, కూర్చుండకూడదు. ఎక్కడ నడవకూడదు? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ఎక్కడ నిలవకూడదు?
పాపుల మార్గమున నిలవకూడదు, ఎక్కడ కూర్చుండకూడదు, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండకూడదు కూర్చుండకూడదు. అలాగైతే ఈ ఈ ఈ ఈ ఈ వచనాలను మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడెక్కడ వేటిని విడిచిపెట్టాలి, వేటిని విడిచిపెట్టాలి, వేటిని హత్తుకొని ఉండాలి అన్నటువంటి మాటలు మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. మూడింటిని విడిచిపెట్టాలి, మూడింటిని విడిచిపెట్టాలి. ఏవి అవి అంటే మనం చదువుకున్నటువంటి మూడింటిని మనం విడిచిపెట్టాలి. నడవద్దు, నిలవద్దు, కూర్చుండకూడదు. బైబిల్ గ్రంథంలో కొరింథీ పత్రికలో ఒక చక్కటి మాట ఉంది. దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపును. దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది అంటే మంచి నడవడికను చెరిపివేస్తుంది, మంచి నడవడికను చెరిపివేస్తుంది. అయితే దేనిని మనం హత్తుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి, మూడింటిని విడిచిపెట్టాలి. వేటిని మనం హత్తుకొని ఉండాలి అంటే వాక్యాన్ని హత్తుకోవాలి. వాక్యాన్ని ధ్యానించుటలో మనం హత్తుకొని ఉన్నట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇలాగూ మనం చూస్తూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో కొన్ని ఉపమానాలు, కొందరి భక్తుల జీవితాలు మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అబ్రహాము గారు అలాగే పితరులైన లోతు గారిని మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఆదికాండంలో మనం చదువుకోవచ్చు, ఆదికాండ గ్రంథంలో మనం చదువుకోవచ్చు. లోతు ఎక్కడ ఉన్నాడు, అబ్రహాము గారు ఎక్కడ ఉన్నారు అంటే 18వ అధ్యాయంలో అబ్రహాం భక్తుడు కనపడతాడు. 19వ వచనంలో లోతు కనపడతాడు, భక్తుడు కనపడతాడు. 18వ అధ్యాయంలో ఆదికాండం 18వ అధ్యాయంలో మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం వద్ద కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. ఇద్దరు భక్తులు జీవితాలు మనకి ఇక్కడ కనపడతాయి. వాళ్ళు కూర్చున్న విధానం కనపడుతూ ఉంది. వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అబ్రహాము తన గుడారము దగ్గర గుడారపు ద్వారమునందు కూర్చొని ఉన్నాడు. లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉన్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అనే మాటలు మనము చదువుతూ ఉన్నప్పుడు దేవుడు తన బిడ్డలను ఎలా కూర్చోవాలో, ఎవరి దగ్గర ఉండాలో, ఎలా జీవించాలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు అనేకమైనటువంటి వాక్య భాగాలు మనకున్నాయి. నమ్మిన జీవితాలు, నమ్మకుండా ఉన్నటువంటి జీవితాలు. ఇక్కడ దుష్టుల గురించి జ్ఞాపకం చేస్తూ దేవుడు అన్నాడు కీర్తన గ్రంథంలోనే, దుష్టులు, దేవుని మరుచు జనులు పాతాళమునకు దిగిపోతారు. దుష్టుడు దేవుణ్ణి ఎరగనివాడు, దుష్టుడు దేవుణ్ణి ఎరగనివారు. ఎరిగిన వారు కూడా, నమ్మిన వారు కూడా అలాగూ వారి ఆలోచనల ద్వారా నడవకూడదు. నేటి దినాలలో అలాగూ జరుగుతూ ఉండొచ్చు, లేక జరగకపోవచ్చు. కానీ ఏది ఏమైనా నమ్మిన జీవితాలు, నమ్మకంగా జీవిస్తున్నటువంటి జీవితాలలో అలాగూ నడవకూడదు. భక్తులు ఈనాడు అనేకమైనటువంటి విధానాలుగా కొంతమంది భక్తులు, పండితులు జ్ఞాపకం చేస్తారు.
సంఘం దేవుడు తన ప్రాణం పెట్టినటువంటి సంఘం, విలువైనటువంటి సంఘం. లోకములో నుండి సంఘములోనికి వెళ్ళాం ప్రత్యేకించబడి. అది లోకం అందులో లేదు. దేవుడే ఉన్నాడు సంఘములో, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం దేవుని సంఘం. లోకం వేరు, సంఘం వేరు. నాటి దినాలు, ఆనాటి దినాలు, నేటి దినాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు కొంతమంది పండితులు, కొంతమంది భక్తులు జ్ఞాపకం చేస్తారు, దైవజనులు. ఆనాడు సంఘం ప్రత్యేకించబడింది, లోకము నుంచి వెళ్ళిపోయి ప్రత్యేకించబడ్డారు. కానీ ప్రత్యేకించబడినటువంటి సంఘములో మరలా లోకంలో ఉన్నటువంటి మనుషులు వస్తే ఇలాగూ కొంత ఇబ్బంది కలిగించినటువంటి విధానాలు కూడా సంఘములో కనపడుతూ ఉన్నాయని కొంతమంది జ్ఞాపకం చేస్తారు, తెలియజేస్తారు. సంఘమే, లోకమే. ఎందుకు అని మనం గమనిస్తే అది దేవుడు ఎన్నుకున్న సంఘం, ఏర్పాటు చేసిన సంఘం, ప్రత్యేకించబడినటువంటి సంఘం. దేవుడు దానిని అలాగ ప్రత్యేకించాడు, పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధుల సహవాస సన్నిధిని దేవుడు వారికి ఇచ్చాడు. సంఘంలో ఒక ప్రత్యేకత ఉంది, సంఘానికి ఒక ప్రత్యేకత ఉంది. అలాగైతే అందులోనికి మనుషులు వెళితే, లోకం వెళితే అది అక్కడ ఉన్నటువంటి కొన్ని విధానాలు, కొన్ని అలవాట్లు, కొంతమంది ఆచారాలు అందులోనికి వెళ్ళకూడదు. వెళితే ఏమవుతుంది, అది కూడా కలంకం అవుతూ ఉంది అనేటువంటి మాటలు కొంతమంది భక్తులు జ్ఞాపకం చేస్తారు. అయితే కూడా దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండక అనే మాటలు మనకు చదువుతూ ఉన్నప్పుడు, నడవకూడదు, నిలవకూడదు, కూర్చుండకూడదు. అలాగూ కూర్చున్నటువంటి ఇద్దరు భక్తులు మనం చదువుకున్నాం. ఒకరేమో దీవించబడ్డారు, ఒకరేమో నష్టపోయారు. దీవించబడిన అబ్రహామును మనం గమనిస్తాం, నష్టపోయిన లోతును కూడా మనం గమనిస్తాం. అలాగూ కూర్చొని సొదొమను చూశాడు, దాన్ని ప్రేమించాడు. అందులో కాపురం ఉన్నాడు లోతు. కాపురం ఉన్న లోతు దేవుని పోగొట్టుకున్నాడు, దేవుని ప్రత్యక్షతను పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు, తన సాక్ష్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. 19వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఇలాగ కొన్ని విధానాలు పోగొట్టుకున్నటువంటి వాటిని మనం గమనించవచ్చు. చూసిన అబ్రహాము తన ఇంటి దగ్గర, తన గుడారపు దగ్గర, ద్వారము దగ్గర కూర్చున్న అబ్రహాము యెహోవాను చూశాడు. చూసిన అబ్రహాము వారికి ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం ఇచ్చిన అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఆ ఆశీర్వాదం అంచెలంచెలుగా నేటి దినాలలో కూడా ఆశీర్వాదాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారు కూర్చున్న విధానం, వారికి దేవునికి చేసిన ఆ పరిచర్య, ఆ పలకరింపు, మాట విన్న అబ్రహామును చూస్తాం, లోబడని లోతును మనం గమనిస్తాం. అలాగైతే మనము కూడా ఇలాగూ విధానాలలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు, దేవుడు ఎక్కడ నడవకూడదో, ఎక్కడ నిలవకూడదో, ఎక్కడ కూర్చుండకూడదో దేవాతి దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగైతే ఏం చేయాలి అంటే 2వ వచనంలో అన్నాడు కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. కదండి, ఎక్కడ ఉంటే ధన్యత, ఎక్కడ ఉంటే ఆశీర్వాదం. ధన్యుడు అనగా ఆనందజీవి లేక ఆశీర్వదించబడినవాడు. దేనిలో ఆశీర్వదించబడినవాడు? అలాగైతే మనము భూపరంగా కాదు కానీ ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడాలి. దేవునిలో ఆశీర్వదించబడాలి, దేవునిలో దీవించబడాలి, దేవునితో కలిసికట్టుగా ఆనందించే వారిగా ఉండాలి.
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములో దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు అనే మాట చాలా విలువైనటువంటిది. భూమి మీద చాలా మంది మన చుట్టూ ఉన్నటువంటి వారు, బంధువులు, రక్త సంబంధికులు చాలా మంది అంటారు, నీకు ఎంతమంది సంతానం అంటే ఒకళ్ళు ఇద్దరు మగపిల్లలు అంటే నువ్వు ధన్యుడవురా అంటారు. లేకపోతే ఆస్తిపాస్తులను బట్టి, ఉద్యోగాన్ని బట్టి నీవు ధన్యుడవు అనే మాట కనపడుతుంది. కానీ ఈ ధన్యత భూపరంగా కనపడుతూ ఉంది, కానీ దేవుడిచ్చినటువంటి ధన్యత పర సంబంధమైనటువంటి ధన్యతగా కనపడుతూ ఉంది. దేవుడు తన సన్నిధిని, తన కృపను, తన తన తనలో ఉన్నటువంటి దాన్ని, ప్రతి దానిని దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహింపజేసి అట్టి గొప్ప ధన్యతలోనికి దేవుడు మనమును నడిపించాడు. అట్టి గొప్ప ధన్యతలోనికి దేవాది దేవుడు మనములను ఆయన నడిపించగలిగినటువంటి వాడు. నడిపించాడు. దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో, దేవుణ్ణి ఆరాధించేవారిగా, దేవుని మహిమపరిచేవారిగా, దేవాది దేవుని ఘనపరిచేవారిగా మనం ఉండగలిగితే దేవుడు మనములను అంచెలంచెలుగా దేవుడు మనమును దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇక్కడ దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ఎవరు అంటే ధన్యుడు అనే మాట మనకు కనబడుతూ ఉంది. కీర్తనల గ్రంథములో మనం ఒక మాట చదివితే 119వ కీర్తనలో ఒక చక్కటి మాట మనం చదివితే 99వ వచనం, 119వ కీర్తన 99వ వచనంలో చదివితే, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. చక్కటి మాట కదండి. ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన శాసనాలను నేను ధ్యానించుచున్నాను కావున, ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యం గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, నా బోధకులందరికంటే నాకు విశేషమైన జ్ఞానము కలదు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అని మనం చదువుతూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకేమి ఇస్తాడు, దాని వలన మనకేమిటి లాభం అని మనం ఆలోచన చేస్తే కదండి, ఇక్కడ ఒక చక్కటి మాట, బోధకులందరికంటే విశేష జ్ఞానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. బోధకులందరికంటే మరి విశేషమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. చక్కటి మాటలు దైవ గ్రంథములో ఒక పురిగొల్పుగా, ఒక ఉజ్జీవాన్ని ఇచ్చేదిగా, ఒక ఉత్సాహాన్ని ఇచ్చేదిగా వాక్యాలు మనకు కనపడతాయి. బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కదండి. వారు తెలిసినటువంటి వారే, వారు బోధించేవారే, కానీ వయసు తక్కువైనా, అనుభవం తక్కువైనా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు బోధకులందరికంటే విశేషమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహింపజేస్తాడు. ఈనాడు ఆయా స్థలాలలో, ప్రదేశాలలో, సంఘాలలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు యవన బిడ్డలే కానీ చక్కగా బోధించగలరు, యవన బిడ్డలే కానీ చక్కగా దేవుణ్ణి ఆరాధించగలరు, దేవుణ్ణి మహిమపరచగలరు. వారి విధానాలు, పాటలు కావచ్చు, ప్రార్థన కావచ్చు, దేవుని వాక్యం చెప్పడం కావచ్చు, బాగా మంచి సంగతులు, లోతైనటువంటి సంగతులు దైవ గ్రంథములో నుండి వారు ధ్యానం చేస్తారు, తెలియజేస్తారు. ఎందుకంటే వారు ధ్యానిస్తూ ఉన్నారు, ధ్యానం చేస్తారు కాబట్టి చదువుతారు, ధ్యానం చేస్తారు.
ఆ మంచి మంచి సంగతులు, లోతైనటువంటి సంగతులు వారు తెలియజేస్తారు. కారణం ఏమిటి అంటే దేవుడు వారికి విశేషమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు వారికి అనుగ్రహింపజేస్తాడు అనుగ్రహింపజేస్తాడు దేవుడు అటు ఆలోచన లేక అలాగూ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చాలా విశేషమైనటువంటి సంగతులను దేవుడు అనుగ్రహింపజేస్తాడు కదండి. ఎలాగూ అంటే దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. బైబిల్ గ్రంథాన్ని చదవాలి, బైబిల్ గ్రంథాన్ని ధ్యానించాలి, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలు తెలుసుకునే వారిగా ఉండాలి. ద్వితీయోపదేశ కాండములో 6వ అధ్యాయం 6వ వచనములో ఒక చక్కటి మాటను మనం చదవగలిగితే, 6వ అధ్యాయం 6వ వచనములో దేవాది దేవుడు తన బిడ్డలైనటువంటి వారికి ఆయన తెలియజేస్తూ ఒక చక్కటి మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వచనములో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములలో ఉండవలను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలను, సూచకగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాష్కములే ఉండవలను. నీ ఇంట ద్వారబంధకముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. దేవుడు వాక్యాన్ని తెలియజేస్తూ తన బిడ్డలకు ఆయన జ్ఞాపకం చేస్తూ, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన బిడ్డలైనటువంటి వారి, దేవుడు తనకు అనుగ్రహింపజేసిన కుమారులు కుమార్తెలు సంతానమునకును వాటిని తెలియజేయాలి, వాటిని అనుసరించమని చెప్పాలి. తన బిడ్డలు ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా కూర్చోవాలో, ఎక్కడ కూర్చోకూడదో, ఏ మాట మాట్లాడకూడదో, ఎక్కడ నిలవకూడదో, ఎక్కడ నడవకూడదో అనాది కాలములోనే దేవుడు తన బిడ్డలకు తెలియజేశాడు. తల్లిదండ్రులుగా మీరు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేయాలి, తెలియచేయాలి. దేవుని వాక్యాన్ని చదివినటువంటి వారు ఎంతోమంది భక్తులు, ఎంతోమంది భయంకరమైనటువంటి మనుషులే గాని దేవుని వాక్యం విన్నవారు, చదివినవారు, దాన్ని ధ్యానించినటువంటి వారు ఆ పాప జీవితములో నుండి, ఆ రోత జీవితములో నుండి వారు బయటికి వచ్చి ధన్యకరమైనటువంటి జీవితాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు, సంతోషంగా అనుభవిస్తూ ఉన్నారు, సమాధానంగా వారు జీవిస్తూ ఉన్నారు. అందుకే దేవుని వాక్యాన్ని దివారాత్రములు దాన్ని ధ్యానించాలి. అందులో ఏమి ఉంది అంటే ఆనందం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది. అందుకే కీర్తనల గ్రంథంలో మనము దేవుని వాక్యాన్ని చదువుతాం కదా, దేవుని వాక్యాన్ని 119వ కీర్తనలో మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, భక్తుడు అన్నాడు, అక్కడ ఒక చక్కటి మాటను మనం చదివితే కదండి, అక్కడ మనకు బాధలలో ఆయనే మనకు నెమ్మదినిచ్చేవాడు, నెమ్మదినిస్తుంది దేవుని వాక్యం. మనం చదువుతూ ఉండగా, ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండగా ఆ బాధలలో మనకి ఏమి ఇస్తుంది అని అంటే అది మనకు నెమ్మదినిస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించెను, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించేది దేవుని వాక్యం. సమ్మతినిచ్చేది దేవుని వాక్యం, ఆనందాన్నిచ్చేది దేవుని వాక్యం. ఈ 119వ కీర్తనలో కూడా మనం చదివితే
ప్రతి మాట దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞను తెలియజేస్తూ ఉన్నటువంటి మాటగా మనకు కనబడుతూ ఉంది కదండి. అలాగైతే దివారాత్రములు దేవుని మనము ధ్యానించాలి. ధ్యానించినటువంటి వారు ధన్యకరమైనటువంటి జీవితాన్ని దేవుడు తెలియజేస్తాడు. అలాగూ దీవించబడతాడు. 3వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, అతడు నీటి కాలువల యొద్ద యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే నుండును కదండి. అలాగూ దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, అలాగూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, అలాగూ దేవుని వాక్యంలో మనము ఉన్నప్పుడు దేవుడు ఎలా ఉంచుతూ ఉన్నాడు, ఎలాగో ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ఎలాగో ఫలభరితమైనటువంటి జీవితాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు అని మనం గమనిస్తే కదండి, అక్కడ ఉన్నటువంటి మాట ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివితే 7వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. లేక 6వ వచనం నుండి 8 వచనాలు, లేక 6, 7 వచనాలు, ఆ 3 వచనాల నుంచి 6, 7, 8 వచనాలు మనం చదివితే అక్కడ ఒక చక్కటి మాట మనం గమనించవచ్చు. వాడు ఎడారిలో అరూహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జీవమైన చవిటి భూమి యందంతటా నివసించును. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను దాని వేలు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరములు చింత నొందదు, కాపు మానదు. ఇక్కడ ఈ ఇద్దరు మనుషుల గురించి జ్ఞాపకం చేస్తాడు. 5వ వచనం నుండి 2 చెట్ల గురించి జ్ఞాపకం చేస్తాడు దేవుడు, భక్తుడు. అలాగే వారి విధి విధానాలను కూడా దేవుడు జ్ఞాపకం చేస్తాడు. నమ్ముకున్నవాడు ధన్యుడు, దేవుని నమ్ముకున్నవాడు ధన్యుడు. నమ్ముకోకపోతే దేవునిలో నుండి, యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అంటాడు. 2 చెట్లు కూడా ఉన్నాయి. ఒకటేమో అరూహ వృక్షం, ఎడారిలో అరూహ వృక్షం చెట్టు పెరుగుతుంది కానీ నీడనివ్వదు, అది ఆకులు లేకుండా జీవిస్తూ ఉంది, దాని వలన ప్రయోజనము లేదు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఎడారిలో మాత్రమే జీవిస్తూ ఉంది అంట. వేసవి కాలం ఎప్పుడైనా దాని నీడకు వెళ్ళినా దానికి ఆకులు ఉండవు కాబట్టి అది మానవునికి అది నీడనివ్వదు, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్లుగా. ఎడారిలో ఉంది కానీ దాని వలన ప్రయోజనము లేదు. కానీ మరొక చెట్టు ఉంది, అది ఎక్కడ ఉంది అని మనం గమనిస్తే నీటి కాలువల దగ్గర ఉంది. అది దాని విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు చూడండి, అక్కడ ఆ చెట్టు తన వేలు దన్నును, ఎండ వచ్చినను లేక వెట్టగలిగినను దానికి భయపడదు. ఎందుకు అంటే దేవుని సన్నిధి లేక నీటి దగ్గర ఉంది. నీరు వాక్యానికి సాదృశ్యంగా కనపడుతూ ఉంది. అది నీటి దగ్గర ఉంది, అది సమృద్ధిగా ఉంది, పచ్చగా ఉంది. అదికి ఒకవేళ ఎండ తగిలినా అందులో నుంచి దానికి అది అనిపించదు. కారణం ఏంటంటే దాని వేలు లోతుగా వెళ్ళిపోయాయి, నీటి ఊటల దగ్గరికి వెళ్ళిపోయాయి కదండి. అక్కడ చాలా ఈ 5 వచనాలలో లేక ఈ 3 వచనాలలో విశేషమైనటువంటి సంగతులు
మనం ధ్యానం చేస్తే మంచి మంచి ధ్యానం దేవుడు మనకి ఇక్కడ ఆలోచన ద్వారా మనల్ని నడిపిస్తాడు. నమ్ముకున్నవాడు ధన్యుడు, నమ్ముకున్నవాడు శాపగ్రస్తుడు. నమ్ముకోకపోతే శాపం, నమ్మితే ఆశీర్వాదం, ధన్యుడు అని మనం తెలియజేస్తాం. ఆశ్రయించినంత కాలం దేవుడు దీవిస్తాడు. ఒకవేళ ఆశ్రయించకపోతే దేవుని నుండి దూరం అవుతాడు. అతని విధి విధానాలు మనకు కనపడతాయి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానించాలంటే దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, ధన్యుడు అన్నాడు. అతడు నీటి కాలువ ఎవరును నాటబడినదే ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలెనుడును. అతడు చేయనదంతయు సఫలమగును. అలాగు దేవుని సన్నిధిలో కూడుకోగలిగితే, అలాగు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించగలిగితే, దేవుని మహిమపరచగలిగితే దేవుడు ధన్యత్వంలోనికి నడిపిస్తాడు. అతడు చేయనదంతయు సఫలమగును. అతడు చేయనదంతయు సఫలమగును. చాలా విశేషమైనటువంటి సంగతులు ఇందులో మనకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. దాటి వెళదాం. 4వ వచనంలో 2వ భాగంగా మనం గమనిస్తే దుష్టుల మార్గం, దుష్టుల మార్గం కదండి. దుష్టులు ఎలాంటి వారు అంటే దేవుని బిడ్డలను దూషించేవారు. మనం చదువుకున్నట్టుగా దుష్టులు, దేవుని మార్చే జనులు ఎక్కడికి వెళతారు అంటే పాతాళం వెళతారు. దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరిపివేస్తూ ఉంది. దుష్టులతో సహవాసం చేయకూడదు. నమ్మని వారితో సహవాసం చేయకూడదు. వారికి వాక్యాన్ని తెలియజేయవచ్చు, బోధించవచ్చు, ప్రార్థించవచ్చు. కానీ వారితో సహవాసం చేస్తే వారి అలవాట్లు వీరికి వస్తాయి. చేయకూడదని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. దుష్టులు ఎలాగుంటారు అంటే దుష్టులు అలాగున నుండక గాలికి చెదరగొట్టు పొట్టువలే నుందురు కదండి. పై విధానాల వలె ఉండకపోతే, పైన చెప్పినట్లుగా ధ్యానించకపోతే, పై విధానాలలో ధన్యత్వంలోనికి నడిపించకపోతే, చెట్టు వలె ఫలించకపోతే, దీవించబడకపోతే వారు ఎలా ఉంటారు అంటే గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. కలిసే ఉంటాయి. ధాన్యము పొట్టు కలిసే ఉంటాయి. అవి పండినప్పుడు, కోసినప్పుడు, అవి రాశిగా చేయబడినప్పుడు కలిసే ఉంటాయి. కానీ ఎప్పుడైతే తూర్పారబడతారో, ఎప్పుడైతే చాట తీసుకొని దాన్ని తూర్పారబడతారో ధాన్యం రాశిగా ఉంచబడుతూ ఉంది. అందులో ఉన్నటువంటి దుమ్ము ధూళి అది వేరు చేయబడుతుంది. కలిసే ఉంటాయి. కానీ ఎప్పుడైతే తూర్పారబడతారో, ప్రత్యేకించబడతారో, వాటిని వేరు చేస్తారో రెండు వేరైతాయి. ఇప్పుడు పొట్టు పొట్టుగా ఉంటుంది, ధాన్యముగా ఉంటుంది, కానీ వేరు చేయబడతాయి. అందుకే ఇక్కడ మన జ్ఞాపకం చేస్తే దుష్టులు చెదరగొట్టు పొట్టువలే ఉందురు. వారు ఉంటారు కానీ ఎలా ఉంటారు? పొట్టువలే ఉంటారు. గాలి ఏ విధంగా వీస్తే, ఏ దిశకు వీస్తే, ఏ మూలకు వీస్తే అలాగ వారు చెదిరిపోతారు. కింద వచనాన్ని మనం చదివితే అదే వచనం. కాబట్టి న్యాయ విమర్శల్లో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు కదండి. న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. దేవుడు నీతిమంతులను పాపులను ప్రత్యేకపరుస్తాడు. గొర్రెలను మేకలను వేరుపరిచినట్లుగా విశ్వాసులను నమ్మిన వారిని ఆయన ప్రత్యేకపరుస్తాడు, వేరు చేస్తాడు. గొప్ప విశేషమైనటువంటి సంగతులు దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అలాగైతే కింది మాటలు మనం చదివితే నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. ఇక్కడ కూడా రెండు మార్గాలు మనకు కనపడతాయి. ఒకటి నీతిమంతుల మార్గం, రెండవది దుష్టుల మార్గం. పైన కూడా మన 3 వచనాలు
నీతిమంతుని మార్గం. రెండవది దుష్టుని మార్గం. 4-6 వచనాలు మనకు కనపడతాయి. నీతిమంతుని మార్గం పరలోకం, దుష్టుని మార్గం నరకం కదండి. దుష్టుని మార్గం ఎలా ఉంది అంటే నాశనమునకు నడిపిస్తూ ఉంది. ఈ మొదటి అధ్యాయములోనే, మొదటి కీర్తనలోనే విశేషమైనటువంటి సంగతులు ఎన్నో ఉన్నాయి. ధ్యానం చేస్తే దేవాది దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంపులను దేవుడు అనుగ్రహింపజేస్తాడు. మనము కూడా విరివిగా విస్తారంగా దేవుని సన్నిధిలో గడుపుతూ దాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు గొప్ప గొప్ప వాటిని, గొప్ప గొప్ప సంగతులను దేవుడు మనకు జ్ఞాపకంలోనికి తీసుకుని వస్తాడు. అలాగే ఈ మొదటి కీర్తనలో ఉన్నటువంటి సత్యాలు, మొదటి కీర్తనలో ఉన్నటువంటి 6 వచనాలు మనం అక్కడక్కడ ధ్యానం చేస్తూ ఉన్నాం, ఆలోచన చేస్తూ ఉన్నాం. వాటిని మన జీవితాలలో అన్వయించుకొని, ఆలోచించుకొని దేవునికి సమీపంగా, దేవునికి దగ్గరగా, దేవుని సన్నిధిలో ఇంకా ఎక్కువగా సమయం గడుపుతూ, ఎక్కువ సమయాన్ని హెచ్చించి దేవుని సన్నిధిలో మనము కూర్చోగలిగితే, దేవుని సన్నిధిలో మనము గడపగలిగితే దేవాది దేవుడు గొప్ప గొప్ప ఆశీర్వాదాలను దేవుడు మనకక్కడ కలిగింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడు. 3వ వచనములో మనం చదివినట్లుగా అతడు చేయనదంతయు సఫలమవుతూ ఉంది. దుష్టుడు చేయనదంతయు విఫలమవుతుంది, కానీ దేవుని నమ్మిన బడులు చేసేదంతా సఫలమే. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, 2వ కీర్తనలో 2వ అధ్యాయం 8వ వచనములో ఒక చక్కటి మాట మనం ఆలోచన చేస్తే, నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. మనము చదువుకున్న నిర్గమకాండములో కూడా 8వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి విధానములో, మనం చదువుకున్నటువంటి దానిలో కూడా మనం ఆలోచన చేస్తే, ఫరో మోషేతో అన్నాడు, మీరు వెళ్ళండి అంటే మేము ఇక్కడ చెయ్యం, మీరు ఇక్కడ జరిగించండి, మీరు ఇక్కడ చెయ్యండి అంటే, పండుగ ఆచరించండి, మేము ఇక్కడ చెయ్యం, మేము వెళ్ళిపోవాలి, మేము వెళ్ళి దూరంగా మేము వెళ్ళిపోయి దేవుని మేము వేడుకోవాలి, అక్కడ మేము పండుగ జరిగిస్తామనేటువంటి మాటలు మనం చదువుకున్నాం. దేవుడు తన బిడ్డల ఎడల తన కృపనిచ్చి నడిపిస్తాడు, తన బాహుబలము చాపి ఆయన మనము నడిపిస్తాడు. అందుకే ఈ శుభదినములో దైవ గ్రంథములో నుండి మొదటి కీర్తనను మనం ధ్యానం చేయటానికి దేవుడు గొప్ప తరుణాన్ని, అవకాశాన్ని దేవుడు అనుగ్రహింపజేశాడు. ఈ కీర్తనలో ఉన్నటువంటి సత్యాలు కొద్దిగానే మనం తెలుసుకొని మనం కూడా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మన వినికిడిలో గొప్ప గొప్ప సంగతులను దేవుడు అనుగ్రహింపజేస్తాడు. ఆఖరిగా నడవకూడదు, నిలవకూడదు, కూర్చుండకూడదు, అలాగూ నడిచిన వారు నష్టపోయారు, నిలబడినటువంటి వారు ఎంతో కోల్పోయారు, కూర్చున్నవారు మరి ఎక్కువగా నష్టపోయారు, ఆనందాన్ని కోల్పోయారు, ధనత్వాన్ని కోల్పోయారు, చెట్టు వలె ఉండవలసినటువంటి వారు ఫలాలు ఇవ్వకుండా ఎండిపోయారు. సఫలము చేసే దేవుడు విఫలంగా వారు చేయబడ్డారు. అలాగూ ఆలోచించి దేవుని వాక్యాన్ని ధ్యానించి ఎక్కడ నడవకూడదో, ఎక్కడ నిలవకూడదో, ఎక్కడ కూర్చుండకూడదో నమ్మిన మనము కూడా అలాగూ కూర్చోకుండా, నిలవకుండా, అలాగూ నడవకుండా, నిలవకుండా, కూర్చోకుండా ఉండగలిగితే దేవుడు మనము సఫలము చేసేవాడిగా, మనము చేసే ప్రతి కార్యం, ప్రతి పని, పరిచర్య దేవుడు సఫలము చేయాలని దేవుని సన్నిధిలో వేడుకుంటూ
ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. సమయం ఇచ్చినటువంటి అయ్యగారికిని విన్న మీకందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. వందనాలండి. ఆమేన్ ఆమేన్. దుష్టుల మార్గము, నీతిమంతుల మార్గము. మొదటి కీర్తన 2 భాగములుగా చేయబడింది. 1 నీతిమంతులు నడిచే మార్గము, దుష్టుల మార్గం. చక్కటి వివరణ, ఆత్మీయ నడిపింపు. ఉదయకాలమున చక్కని ఆధ్యాత్మిక లోతైన అనుభవము. లోతు సొదమ గవిని యొద్ద కూర్చున్నాడు. అబ్రహాము ఎండవేళ దేవుని సన్నిధిని అనుభవించాడు. లోతు సర్వము కోల్పోయాడు, నష్టపోయాడు. అబ్రహాము తరతరములుగా ఈనాటి వరకు ఆశీర్వాదము అంచెలంచెలుగా విస్తరిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి లోతైన సందేశము వినిపించిన దైవజనులు పులుకూరి ఇమ్మానుయేల్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వందనాలండి. జాన్సన్ గారు చిన్న ప్రార్థన చేస్తారా విన్న వాక్యం బట్టి? చేస్తాను. పరిశుద్ధుడు నాయన నీకే వందనాలయ్యా. నాయన నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువానికి వేలాది వందనముల తండ్రి. ఇదిగో నా తండ్రి, నా ప్రియ ప్రభువా, దుస్తుల ఆలోచకున్నాడు